ఇప్పుడు ఈ H1 ఎక్స్టెన్షన్లు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎక్స్టెన్షన్లకు కూడా కొన్ని ఆర్ఎఫ్ఈలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మెయిన్ ఏంటంటే జాబ్ లే ఆఫ్లు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తున్నారంటే చాలామంది B1 B2 వీసాలోకి వెళ్తున్నారు. B2 నుంచి మళ్ళీ H1కి వస్తున్నారు. ఇది ప్రాసెస్ ఇదివరకు రెగ్యులర్గా ఇంతకు ముందు కూడా చేసుకునే వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లం అయితే ఏం కాలేదట. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే చాలా అటార్నీ వెబ్సైట్స్లో కానీ వాటిలో కానీ సోషల్ మీడియా రెడిట్ పోస్ట్లలో దీని గురించి లాస్ట్ ఒక 20 to 30 డేస్ నుంచి విపరీతమైన డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే అందరికీ ఆర్ఎఫ్ఈలు వస్తున్నాయట. మెయిన్ H1 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది కదా, అందరూ ఏం చేస్తున్నారంటే 60 డేస్ గ్రేస్ పీరియడ్లో B2 అప్లై చేస్తున్నారు. ఒకవేళ మళ్ళీ మనం జాబ్ ఎత్తుకొని మళ్ళీ మనం ఈ లోపు కంపెనీ దొరికితే H1కి మారిపోవచ్చు అని చెప్పేసి ఎప్పుడు రెగ్యులర్ ప్రాసెస్. అది చేసినప్పుడు ఏంటంటే కొన్ని వెబ్సైట్లలో రాసిన డిస్కషన్స్లో రాసిన దాని ప్రకారం ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్ వచ్చేసి USCIS కన్సిడర్ చేయట్లేదంట. దీని మీద కూడా ఇంతకుముందు ఒక డిస్కషన్ వచ్చింది ఒక 3-4 months బ్యాక్. ఏంటంటే 60 డేస్ గ్రేస్ పీరియడ్ అనేది డిస్క్రిషనరీ పవర్, అంటే గ్యారంటీడ్ కాదు అని చెప్పేసి అప్పట్లో ఒక 4-5 months బ్యాక్ డిస్కషన్ వచ్చింది. తర్వాత అటార్నీస్ అందరూ వెళ్ళి USCIS వాళ్ళకి వాళ్ళని అడగటము, వాళ్ళ లెటర్ రాయటం అనేది ఒక డిస్కషన్ జరిగింది. మీకు లే ఆఫ్ అయిందో లేకపోతే ఫర్ సమ్ రీజన్ కాంట్రాక్ట్ అయిపోయిందో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కంపెనీ మిమ్మల్ని టర్మినేట్ చేసింది అనుకోండి H1, అప్పుడు ఏంటంటే మీకు ఇంకా 2 months నోటీస్ పీరియడ్ ఉంది. కంపెనీ ఏమంటుంది, మీకు 2 months నోటీస్ పీరియడ్ ఉంది, బట్ ఇవాళ నుంచి మీరు రావాల్సిన లేదు నాకు జాబ్కి అని చెప్పేసి. ద మూమెంట్ మీరు ఎప్పుడైతే మీ జాబ్ కంపెనీ ఇంకా మీరు నెక్స్ట్ స్టెప్ కంపెనీలో అడుగు పెట్టరో అప్పుడు కంపెనీ ఏంటంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ USCISకి ఇన్ఫార్మ్ చేయాలి.